హాయ్ హలో నమస్తే పీపుల్, నేను మీ హర్తరాన్. ఈరోజు వీడియో క్యారెట్ పన్నీర్ గీ దోశ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, పిల్లలైనా అవ్వచ్చు, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టు అని అడుగుతారు. మనం నార్మల్గా ఇంట్లో దోశ బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటుంటాం. ఆ దోశ బ్యాటర్లోని సన్నగా కట్ చేసిన పన్నీర్, క్యారెట్ వేసి తగినంత సాల్ట్ వేసి కంప్లీట్ మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసి లిడ్ పెట్టి 2-3 మినిట్స్ పక్కన వదిలేసి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు గీ అప్లై చేసి మనకి ఇక్కడ పిల్లల కోసం కాబట్టి చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా వేస్తున్నాను. అదే పెద్దవాళ్ళకంటే కంప్లీట్ దోశ పెద్దది వేసుకోవచ్చు. వేసుకొని దానిపైన మళ్ళీ గీ చిన్న చిన్న డ్రాప్స్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి 3-4 మినిట్స్ వదిలేయాలి. స్ట్రీమ్లోనే ఉడకాలి అది, ఎందుకంటే క్యారెట్ పన్నీర్ కాబట్టి. దాన్ని రివర్స్ చేస్తే కంప్లీట్ పన్నీర్ క్యారెట్ గీ దోశ రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు లేటు. థ్యాంక్ యూ.